వెల్కమ్ టు యోయో టీవీ. రేవంత్ రెడ్డిని అందరూ యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా పిలుస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఆయన తాతాయి కూడా చాలా కాలం అయ్యింది. అంతేకాదు రేవంత్ రెడ్డి వయసులో రాహుల్ గాంధీతో సమానం. ఇద్దరికి 54 ఏళ్లే. తాను తాత అయ్యానని రేవంత్ అనుకుంటారు, కానీ వయసు అయిపోయిందని అనుకోరు. అందుకే యువతతో కలిసి ఫుట్బాల్ మ్యాచ్లు ఆడతారు. అదే యూత్ మైండ్ సెట్ని తన డ్రెస్సింగ్ స్టైల్లోనూ చూపిస్తారు. రాజకీయ నాయకుడు అంటే వైట్ అండ్ వైట్లో ఉండాలని ఓ అప్రటిత రూల్ మన దేశంలో ఉంది. ఖద్దరు వస్త్రాలు ధరించి పైన అరకోటు వేసుకుంటేనే పొలిటికల్ లీడర్ లుక్ వస్తుందని, ఆ హుందానం వస్తుందని అనుకుంటారు. ఎక్కువ మంది డిజైనర్లు కూడా ఇదే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఈ నమ్మకాన్ని వమ్ము చేయాలని నిర్ణయించుకున్నారు. రాజకీయ నాయకుడైనా మామూలు డ్రెస్సులలో ఉండొచ్చని, ముఖ్యంగా ముఖ్యమంత్రి అయినా సరే మార్పేమీ ఉండదని నిరూపిస్తున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ తన క్యాంప్ ఆఫీసులో సొంత ఇంటినే ఉపయోగించుకుంటున్నారు. ఉదయం లేదా సాయంత్రం ఎవరైనా ఇంటి దగ్గర కలవాలనుకుంటే ఆయన టీషర్టుల్లోనే కనిపిస్తారు. ఇంటి దగ్గర రిలాక్సింగ్ అయినా ఆయన తనకు ఇష్టమైన టీషర్టులు వేసుకునే అతిథుల్ని కలుస్తారు. విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా రేవంత్ తనకు ఇష్టమైన రీతిలో స్టైలిష్గా ఉండే డ్రెస్లే ధరిస్తున్నారు. అమెరికా పర్యటనలో ఆయన సూట్లు వేసుకోలేదు, కానీ స్టైలింగ్ తప్పలేదు. ఇక అధికార సమీక్షలకు ఫార్మల్స్లోనే వెళ్తున్నారు. ఇటీవల ఎక్కువగా వైట్ షర్ట్, జీన్స్ ప్యాంట్లలో వెళ్తున్నారు. ఒక్కోసారి షర్ట్ కలర్ మారుతుంది. అంతేకాని ముఖ్యమంత్రి అంటే వైట్ అండ్ వైట్తో మురిసిపోవాలని అనుకోవడం లేదు. రేవంత్ యాటిట్యూడ్ సామాన్యులకు నచ్చుతుంది. ముఖ్యమంత్రి కూడా మనలో ఒకడే అన్న భావన చాలా మందిలో వస్తోంది. అయితే సంప్రదాయ మైండ్ సెట్ కు రాజకీయ నేతలు అలాగే ఉండాలని వాదించేవారు మాత్రం ఆయనపై విమర్శలు చేస్తున్నారు. సీఎం పీఠానికి ఆయన గౌరవం ఇవ్వడం లేదంటూ ఉంటారు. కానీ రేవంత్ డ్రెస్సింగ్ స్టైల్ ఆధునికంగా యువతను ఆకట్టుకునేలా ఉంది. అంటే సీఎం రేవంత్ రెడ్డి తన డ్రెస్సింగ్ స్టైల్తో కూడా వార్తల్లో నిలుస్తున్నారు.